హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూస్తే ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అనేది షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 4 కావచ్చు, ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ అనేది మన యాప్లో అందుబాటులో ఉంది. జస్ట్ 500 రూపీస్కే 6 months వ్యాలిటీ తోటి ఈ కోర్స్ అయితే అందుబాటులో ఉంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకుని అక్కడ ఫ్రీ కంటెంట్ ఉంటుంది. ఫ్రీ కంటెంట్ విన్న తర్వాత నచ్చితే దానికి సంబంధించిన కోర్స్ తీసుకోండి. అదేవిధంగా లాస్ట్ 6 months ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ పీడిఎఫ్ కూడా ఉంది. శాంపిల్ పీడిఎఫ్ ఉంటుంది. చూసిన తర్వాత నచ్చితే 120 రూపీస్ చెల్లించి మీరు ఆ పీడిఎఫ్ కూడా తీసుకోవచ్చు. ఇంకా టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉన్నాయి. తెలంగాణ చరిత్రకు సంబంధించి 1500 బిట్స్ తోటి టాప్ 1500 బిట్స్ తోటి మేము టెస్ట్ సిరీస్ అయితే చేసాం. అవి డైరెక్ట్ అండ్ అప్లికేషన్ మెథడ్లో ఉంటాయి. చాప్టర్ వైజ్గా 99 రూపీస్ అనేది తెలంగాణ చరిత్రకు ఉంది. ఉద్యమ చరిత్ర 150 రూపీస్ తోటి ఇది కూడా 3000 బిట్స్ అయితే మీకు అందుబాటులో ఉంది. సో 6 months వ్యాలిటీ తోటి ఈ రెండు కోర్స్ అయితే మన యాప్లో ప్రజెంట్ ఉన్నాయి. ఒకసారి యాప్ను డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి. నచ్చితే వాటికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే ఫస్ట్ అప్డేట్ వచ్చేసి రానున్నాయి లెక్చరర్ పోస్టులు. అంటే ఇక్కడ మనం నమస్తే తెలంగాణలో ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే చూడవచ్చు. కొత్త కోర్సుల్లో బోధనకు వీలుగా భర్తీ. ఇటీవలే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఆర్థిక శాఖ. త్వరలో టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ ద్వారా సో కళాశాలలో తీరున్నటువంటి అధ్యాపకుల కొరత అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే సో డిగ్రీ పాలిటెక్నిక్ కాలేజీల్లో కొత్త కోర్సులను ప్రవేశపెడుతున్న అధికారులు పోస్టుల భర్తీపై దృష్టి సాధించారు. సో కొత్త కోర్సుల్లో పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు రూపొందించారు. సో ఇందుకు ఆర్థిక శాఖ 2440 లెక్చరర్ పోస్టుల భర్తీకి ఇటీవలే ఆమోదం తెలిపింది. సో ఈ నేపథ్యంలో టీఎస్పీఎస్సీ త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నది. సో గతంలో డిగ్రీ అంటే బీఏ, బీకామ్, బీఎస్సీ కోర్సులు మాత్రమే ఉండేవి. కానీ కొంతకాలంగా పాత కోర్సులకు స్వస్తి పలికి సులభంగా కొలువులు తెచ్చిపెట్టేటువంటి కొత్త కోర్సుల నిర్వహణకు ఆయా కాలేజీలు ఆసక్తి చూపుతున్నాయి. సో దాంతోపాటు దోస్త్లో ప్రవేశపెట్టినటువంటి బకెట్ సిస్టంతో కొత్త కోర్సుల స్వరూపం పూర్తిగా మారిపోయింది. ఆర్ట్స్ విద్యార్థులు సైన్స్ విద్యార్థులు ఆర్ట్స్లో ఒక సబ్జెక్టును ఆప్షన్గా ఎంచుకునేటువంటి అవకాశం కల్పించారు. దాంతో కొత్త లెక్చరర్స్ల అవసరం అనేది ఏర్పడిందంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో తీరున్నటువంటి కొరత అంటే ఇక్కడ చూడవచ్చు. సో డిగ్రీ లెక్చరర్ పోస్టులను 2012లో భర్తీ చేశారు. ఆ తర్వాత అనేక కొత్త కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. ఉదాహరణకు సాఫ్ట్వేర్ రంగంలో స్థిరపడాలనుకునే వారి కోసం సో ఎంసెట్లో సీట్లు రానటువంటి విద్యార్థులు అత్యధికంగా డిగ్రీలో కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్ కోర్సులో ఎంచుకుంటున్నారు. సో ఈ కోర్సు రాష్ట్రంలో 129 కాలేజీల్లో నిర్వహిస్తున్నారు. కానీ బోధించేందుకు మాత్రం 50 మంది లెక్చరర్స్ మాత్రమే ఉన్నారు. కొత్తగా ప్రవేశపెట్టినటువంటి పలు కోర్సులు సబ్జెక్టులో ఇదే పరిస్థితి నెలకొంది. సో దీన్ని అధిగమించాలంటే ఆయా పోస్టులను భర్తీ చేయాలి. సో అప్పుడే అధ్యాపకుల కొరత తీరడంతో పాటు ప్రభుత్వ కాలేజీలు బలోపేతమవుతాయని, విద్యార్థులకు ప్రణాళికతో కూడినటువంటి విద్య అందుతుందని అధికారులు భావిస్తున్నారు. సో దీనికోసం మనకు ఇప్పుడు ఇంతకుముందు జారీ చేసినటువంటి ఏదైతే ఈ 2440 పోస్టులు ఉన్నాయి కదా, వాటికి సంబంధించి దానిలో ఉన్నటువంటి కొన్ని పోస్టుల వివరాలు ఇక్కడ ఇచ్చారు. సబ్జెక్టుల వారిగా చూసినట్లయితే మనకి ఇలా కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్లో 311 పోస్టులు అయితే మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా డేటా సైన్స్లో 12, అప్లైడ్ న్యూట్రిషన్లో 5, డైరీ సైన్స్లో 8. సో ఈ విధంగా అయితే మనకు కొత్త కోర్సులకు సంబంధించిన పోస్టులు అయితే శాంక్షన్ కావడం జరిగింది. సో వీటికి సంబంధించి టీఎస్పీఎస్సీ త్వరలోనే నోటిఫికేషన్ కూడా జారీ చేస్తుందంటే ఇక్కడ మనకు నమస్తే తెలంగాణలో ఈరోజు అయితే ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే ఇక్కడ ఖాళీలు లేవంటూ చూడవచ్చు. విఆర్ఓలకు కొత్త కష్టాలు అంటూ ఇక్కడ దిశ న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. నో వేకెన్సీ పేరిట తిరస్కరణ, డిటిఓల దగ్గరే జీతాలు, ఆర్డర్ కాపీలు తీసుకొని పలువురు, జీవో 121లో రెఫరెన్స్, 24 జీవోపై అనుమానాలు అంటూ ఇక్కడ చూడవచ్చు. సో విఆర్ఓల సర్దుబాటులో అనేక లోపాలు వెలుగు చూస్తున్నాయి. ఏ జిల్లాలో పనిచేస్తున్నటువంటి వారు అదే జిల్లాలో సర్దుబాటు చేస్తామంటూ తీసినటువంటి లెక్కలు తారుమారయ్యాయి. వివిధ శాఖల్లో ఖాళీల వివరాలను ఎవరు సేకరించారో తెలియదు, కానీ తప్పుడు లెక్కలు ఇచ్చారు. సో వాస్తవానికి ఖాళీలు విఆర్ఓల కేటాయింపుకు మధ్య వ్యత్యాసం కనిపిస్తుంది. కొన్ని జిల్లాల్లో కేటాయించినటువంటి డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యేందుకు వెళ్తే అక్కడ ఖాళీలు లేవంటున్నారు. సో నిరుద్యోగుల ఉద్యోగం కోసం ప్రైవేట్ కంపెనీలకు వెళ్ళి అడిగితే నో వేకెన్సీ అన్నట్లుగా ఆయా శాఖ అధిపతులు కూడా విఆర్ఓలను తిప్పి పంపిస్తున్నారు అంటే ఇక్కడ ఒక అప్డేట్ ఇవ్వచ్చు. సో ఇదే న్యూస్ దాదాపుగా ఈరోజు మనకు అన్ని న్యూస్ పేపర్లు అయితే రావడం జరిగింది. సో ఖాళీలు లేకుండా సర్దుబాటు ఎలా, ఆర్థిక శాఖ ఉత్తర్వుల్లో ఖాళీలు, జాయిన్ అవ్వబోతే లేవంటున్నారు. రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఇదే పరిస్థితి. సీనియారిటీ పదోన్నతులపై స్పష్టత లేదు. ఇది మమ్మల్ని అవమానించడమే విఆర్ఓల ఆందోళన అంటే ఇక్కడ మనం ఒక అప్డేట్ ఆంధ్రజ్యోతిలో కూడా చూడవచ్చు. ఖాళీ లేకుండా సర్దుబాటు ఎలా చేస్తారనేటువంటి దానిపైన సేమ్ ఆర్టికల్ మనకి ఇక్కడ ఆంధ్రజ్యోతిలో కూడా ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే సింగరేణి క్యాలరీస్లో మరొక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన మొత్తం 30 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. జనరల్ మెడికల్ కన్సల్టెంట్కి సంబంధించినటువంటి పోస్టులు, ఎంబీబీఎస్ అర్హత ఉన్నటువంటి అభ్యర్థులు అయితే అప్లై చేసుకునే విధంగా పోస్టులు అయితే ఉన్నాయి.
సో చివరి తేదీ వచ్చేసి ఆగస్ట్ 13 ఉంది. సో ఇక్కడ ఉన్నటువంటి వెబ్సైట్కి వెళ్తే మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి. మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకోండి. ఇక జర్నలిజం కోర్సులకు సంబంధించి ఇక్కడ మనకు ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే దీన్ని చూసి అప్లై చేసుకోండి. ఇక నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే వీఆర్ఓల కోసం కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఎస్ఆర్ అంటే ఇక్కడ చూడవచ్చు 5,485 మంది త్వరలో ఇంటికి. ఇప్పటికే మౌఖిక ఆదేశాలు జారీ అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో చూడవచ్చు. సో వీఆర్ఓల నియామకాలు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బంది పోస్టులకు ఎసరు పెడుతున్నాయి. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బంది పనిచేస్తున్న పోస్టుల్లోనే వీఆర్ఓలను సర్దుబాటు చేసే ప్రక్రియ ఊపందుకుంది. 5,485 మంది వీఆర్ఓలు తమకు కేటాయించినటువంటి పోస్టులో చేరితే అంతే సంఖ్యలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బంది ఇంటిదారి పట్టాల్సిందే. సో 25 ఏళ్ల నుంచి పనిచేస్తున్న పని వాళ్ళు వదులుకోవాల్సిందే. సో వయసు మీరిపోతుంది. సో ఇతర ఉద్యోగాలకి వెళ్దామంటే అర్హత కోల్పోయి ఇతరత్ర ఉపాధి అవకాశాల మార్గాలు కూడా మూసుకుపోయినా ప్రభుత్వం తప్పుకోమంటే వాళ్ళు తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో మొండికేసినట్లయితే నిర్దాక్షిణ్యంగా గెంటేసే పరిస్థితులు కూడా నెలకొన్నాయంటే ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. అంటే సో ఇప్పుడు వీళ్ళని 5,400 మందిని సో ఏదైతే కన్సర్న్ డిపార్ట్మెంట్లో పంపిస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కూడా వెనుకకు పంపించేటువంటి పరిస్థితి నెలకొంటుందని చెప్పేసి కూడా ఇక్కడ ఆంధ్రజ్యోతిలో ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. వీళ్ళ యొక్క సర్దుబాటు జరుగుతుంది కదా, కొన్ని జిల్లాలో వేకెన్సీస్ లేవంటున్నారు. సో ఉన్నటువంటి చోట సో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కూడా ఇంటికి పంపిస్తున్నటువంటి తీరు కనబడుతుందంటే ఇక్కడ ఆంధ్రజ్యోతిలో ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే బ్యాంకుల్లో పాగా వేద్దామా. సో మనకు నిన్న 6,432 PO ఉద్యోగాలకు సంబంధించి IBPS నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో దానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ తోటి ఈరోజు మనకి ఈనాడు న్యూస్ పేపర్లో ఒక మంచి ఆర్టికల్ అయితే ఇచ్చారు. ఇక్కడ నోటిఫికేషన్ సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ కావచ్చు, అండ్ IBPS PO పరీక్ష విధానం ప్రిలిమ్స్లో ఏ విధంగా ఉంటుంది, అండ్ సబ్జెక్ట్ వైజ్గా ప్రశ్నలు ఎన్ని ఉంటాయి, మార్కులు, అండ్ దానికి సంబంధించినటువంటి టైం వ్యవధి ఎంత ఉంటుందని ఇచ్చారు. అండ్ మెయిన్స్కి సంబంధించిన డీటెయిల్స్ కావచ్చు, ఇంకా అదేవిధంగా దానికి సంబంధించినటువంటి ఏ విధంగా ప్రిపేర్ కావాలి, ప్రిపరేషన్ స్ట్రాటజీకి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈరోజు మనకు ఈనాడు న్యూస్ పేపర్లో ఒక మంచి ఆర్టికల్ అయితే ఇచ్చారు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఒకసారి ఈనాడు న్యూస్ పేపర్ డౌన్లోడ్ చేసుకొని చూడండి. దాంతోపాటుగా అదే ఈనాడు న్యూస్ పేపర్లో సో మనకు అన్ని పోటీ పరీక్షలకు యూజ్ అయ్యే విధంగా లోక్సభకు సంబంధించినటువంటి ఒక మంచి ఆర్టికల్ ఇచ్చారు. ఇక్కడ చూసినట్టయితే అస్థిరతను దాటి సుస్థిరతకు చేరి అంటే ఇక్కడ చూడవచ్చు. సో భారత రాజ్యాంగం సంబంధించి లోక్సభలో ఉన్నటువంటి ప్రధాని ఎన్నికలు కావచ్చు, సంకీర్ణ ప్రభుత్వాలకు సంబంధించినటువంటి వాటిపైన ఒక మంచి ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్, ప్రతి ఒక్కరు దీన్ని డౌన్లోడ్ చేసుకొని చూడండి. సో దీనికి సంబంధించి మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో బిట్స్ రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఇది ఈనాడు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. సో వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అదేవిధంగా మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి, దానిలో మీకు యూస్ఫుల్ కంటెంట్ అయితే ఉంది. సో ఈరోజు అయితే చాలా తక్కువ అప్డేట్స్ అయితే రావడం జరిగింది. సో ఇవి ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.